హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామారావు. నేను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. దాన్ని మనం కృతజ్ఞత అని చెప్పి. మీరు ఎప్పుడైనా సరే మనస్సు మీకు సామాన్య స్థితిలో ఉండి దుఃఖాన్ని కలిగిస్తున్నప్పుడు, మీరు పదే పదే అనవసర విషయాలు తలుచుకున్నప్పుడు, మీ యొక్క ఆనందానికి పెంచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. అదే మీరు మీ యొక్క మనస్సులో ఏదైతే బాధ కలిగిస్తుందో అందులోని ఏదైనా మంచి విషయాన్ని వెతకడానికి చూడండి. అలానే ఆ బాధలో నుంచి ఏదో ఒక జ్ఞానం వస్తుంది. అంటే ఒక మంచి ఈ విధంగా ఉండకూడదని లేదా ఈ విధంగా చేయకూడదని ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని మీరు నోట్ చేసుకుంటూ ఆ విధంగా ఉండకుండా మీరు ఉండగలగాలి. ఇట్లా మీరు దుఃఖం కలిగినప్పుడు ఈ దుఃఖానికి సంబంధించి ఏంటి కారణం అనేది మీరు నేర్చుకొని ఆ విధంగా దాని నుంచి ఒక పాఠం నేర్చుకొని ఆ విధంగా నెక్స్ట్ సారి ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే, మీకు ఏది అయితే ఆనందాన్ని ఇస్తుందో దానిపైన కూడా విలువనివ్వాలి. ఒకటి, దుఃఖాన్ని కలిగించడానికి కారణమైన అంశం పట్ల మీరు ఏం చేస్తున్నారో ఆ విషయం చేయకుండా ఉండాలి. రెండోది, మీరు ఆనందాన్ని ఇచ్చే విషయాల పట్ల విలువను కలిగి ఉండాలి. ఈ రెండు విషయాలు కూడా మనం మీ యొక్క సామాన్య స్థితిలో, దుఃఖం కలిగిన స్థితిలో నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు. మై డియర్ ఫ్రెండ్స్, రెండు విషయాలు మనం ఉన్న వాటి పట్ల కృతజ్ఞత చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండోది, దుఃఖం కలిగింది ఎందుకు కలిగిందో, ఏ విధంగా ప్రవర్తించకూడదో ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండాలి. థ్యాంక్ యూ.